హాయ్ అండి. చాలామంది ఎగ్ బజ్జీ చూసుంటారు. గుంట పొంగనాల ఎగ్ బజ్జీ మీరెప్పుడైనా చూసారా? నేను చేస్తున్నాను చూసేయండి. ఎవరైనా ట్రై చేసుంటే కామెంట్ చేసేయండి. నేనే ఫస్ట్ కనిపెట్టాను ఈ వంటని అన్నట్టు ఫీల్ అవుతున్నాను. మీలో ఎవరికైనా తెలుసా ఈ వంట? కామెంట్ చేయండి. ఇంక నేనైతే ఫస్ట్ 4 గుడ్లు తీసుకొని చక్కగా పగలగొట్టుకొని దాంట్లో ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి కొట్టేసుకొని గుంట పొంగనాల ప్యాన్‌లో ఒక్కొక్కటిగా వేసేసుకొని మూత పెట్టేసాను. అవి చక్కగా పొంగి ఉడుకుతున్నాయి. ఈలోపు పిండి కలిపేసుకున్నాను. బజ్జీల పిండికి కలుపుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. చక్కగా శనగపిండి వేసుకుని దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, వాము, అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి ఆమ్లెట్లు కూడా రెడీ అయిపోతాయి. గుంట పొంగనాల ప్యాన్లో ఆమ్లెట్లు. ఇంకా అవి తిరిగేసేసుకొని అటు ఇటు బాగా కాలిన తర్వాత పక్కకి తీసేసుకొని ఈ బజ్జీల పిండిలో ముంచి అలా కాగిన నూనెలో వేయండి. బజ్జీలు రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా మనం ఎగ్ బజ్జీ చేసుకుంటాం కదా, అదైతే గుడ్లను ఉడకబెట్టి చల్లారిన తర్వాత పొట్టు తీసి పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది మనం ఇలా అనుకుంటే 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి అంటే ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. కొంచెం పిండి మిగిలితే దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి పకోడీలాగా వేసాను. ఇంకో పక్క టీ అయితే పెట్టేశాను వేడిగా. ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.